హలో అండి. బ్లౌజ్ స్టిచ్చింగు మిగతా పార్ట్ చూద్దాం. ఇప్పుడు పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను నేను. ఆ పైపింగ్ కోసం సింగిల్ పాదం కాదు, డబుల్ పాదంతోనే పైపింగ్ చేస్తున్నాను. అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఒక చిన్న షార్ట్ అయితే పెట్టాను. చూడని వాళ్ళుంటే ఒకసారి చూసి తర్వాత వీడియో చూడండి. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, కరెక్ట్‌గా ఆ మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటది. ఆ సూది ఎక్కడైతే మనం ఇట్లా పాదాన్ని సైడ్‌కి చేసుకున్నాం కదా, అక్కడ ఈ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అటు ఇటు అవుతుందన్న టెన్షన్ ఉండదు. ఎంత ఈజీగా కొంచెం పని అయిపోతూ ఉంటుంది. ఇట్లా ఈజీగా మనం చేసుకుంటూ వెళ్తే అంటే సింగిల్ పాదానికి డబుల్ పాదానికి ఇదే తేడా. సింగిల్ అనుకోండి కొంచెం అక్కడక్కడ లూజు టైట్లు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి దాని మీదకి ఎక్కేస్తూ ఉంటుంది. ఇది అట్లా ఎక్కదు, కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా కాకుండా కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. అందుకని డబుల్ పాదంతో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది అయిపోయింది. మనం ఎంత అంటే కరెక్ట్గా ఒక పావించు ఉండేలాగా, జస్ట్ పావించు ఉండేలాగా ఇది కట్ చేసుకోవాలి. ఏదైతే మనం ఈ పైపింగ్ ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా పావించు ఉండేలాగా కట్ చేసుకోవాలి. అదే చూపిస్తాను ఎట్లాను. ఇలా 2 వేల మధ్యలో పట్టుకొని కట్ చేసుకోవచ్చు కొంచెం నీట్గా. చూపిస్తాను ఇది ఎంత కట్ చేస్తున్నాను మీకు క్లియర్గా. జస్ట్ పావించు ఉండేలా కట్ చేస్తున్నాను. ఇగో చూసారు కదా, ఇది పావించు. ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పెడుతున్నాను చూడండి. కరెక్ట్గా మనం మార్జిన్ పావించి పెట్టుకున్నాం, అంతకుముందు నెక్ లైన్ కూడా పావించి పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా పెట్టేసుకొని ఈజీగా ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు క్లాత్ని కొంచెం కూడా అంటే రెండింటిని లాగొద్దు, కరెక్ట్గా పట్టుకుని రెండింటిని కరెక్ట్గా వదిలేసేయాలి. ఇది పైపింగ్ ఉంది కదా, దీన్ని అయితే అసలు టైట్ లాగొద్దు, లేదంటే కొంచెం సాగి ముడతలుగా అయిపోతుంది. ఫినిషింగ్ కొంచెం తేడా అయిపోతుంది. సో మనం రెండు అంటే ఇప్పుడు బ్లౌజ్కి పావించే మార్జిన్ పెట్టుకున్నాం, ఈ పైపింగ్ కూడా 2 ఇంచులే, అదే 2 పావించే మార్జిన్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా రెండింటిని పట్టుకుని ఆల్రెడీ ఒకటి మనం స్టిచ్ చేసుకున్నాం అంటే నెక్ లైన్ కోసం, ఆ స్టిచ్ మీద వచ్చేలాగా చూసుకుంటూ ఈ జాయింట్ ఏదైతే ఉందో షోల్డర్ జాయింట్, అది బ్యాక్ సైడ్కి వచ్చేలా పెట్టుకోండి, ఫ్రంట్ సైడ్ కాదు. ఇలా కొంచెం ఈజీగా మనకి ఇక్కడ పని అయిపోతుంది అనమాట. నాకు తెలిసి క్లియర్గానే కనిపిస్తుంది అందరికీ అనుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు మళ్ళీ కామెంట్ చేసి అడగండి, ప్రాబ్లం లేదు. కరెక్ట్గా ఎక్కడ నా పాయింట్ అర్థం కాకపోయినా ఏమైనా సరే ఒక్కో చోట కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ మనం ఆల్రెడీ ఒక స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఆ స్టిచ్ మీదే ఈ పైపింగ్ స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటే కొంచెం నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. అయిపోయింది నెక్, ఇది కట్ చేసేస్తాను. ఇప్పుడు లైనింగ్ ఎలా కూర్చోబెట్టాలో చెప్తాను. ఇప్పుడు డబల్ పాదం వల్ల మనకి ఇన్ని అడ్వాంటేజెస్ అంటే ఆ లోపల మనం ఎక్కడ స్టిచ్ చేస్తున్నాం కూడా కనపడక్కర్లేదు, కానీ నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం. ఆల్రెడీ ఇది లైనింగ్ క్రాస్గా కట్ చేసుకుని ఒక పట్టీలాగా అంటే ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా పట్టీని కట్ చేసుకోండి. కట్ చేసుకుని అది కూడా క్రాస్ కట్ చేసుకుని జాయింట్ పెట్టుకున్నాను. ఇట్లా సాగుతుంది కదా, అంటే క్రాస్గా కట్ చేశాను అనమాట. సో దీన్ని దానిపైన పెడదాం. ఇది పైపింగ్ ఏదైతే పాయింట్స్ పెట్టుకున్నామో అదే మార్జిన్ వరకు మళ్ళీ బయట పెట్టేసుకుంటే కరెక్ట్గా ఆ మధ్యలో మీరు దాని మీద నడుస్తూ ఉంటుంది స్టిచ్, అటు ఇటు వెళ్ళదు. చాలా ఈజీగా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు, అది కనపడదు స్టిచ్ అవుతున్నట్టు, కానీ వెళ్ళిపోతుంది అంతే. దాని మీద ఎక్కడం రాని అంటే పైపింగ్ మీదకి ఎక్కడం ఇట్లాంటివి జరగవు అనమాట. సో కరెక్ట్గా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో డబల్ పాదంతో ఇది అడ్వాంటేజ్. సింగిల్ పాదం అనుకోండి ఒక చోట అటు ఇటు అయితే ఉంటుంది. సో అది కొంచెం ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్గా రాదని నా ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు అదే సింగిల్ పాదం అలవాటు ఉంటే దాంతోనే చేసుకోండి, ప్రాబ్లం లేదు. అదే చేయాలా ఇదే చేయాలా అంటే ఏది ఈజీగా ఉంటే అది చేయండి, ఏది పర్ఫెక్ట్గా ఉంటే అది చేయండి. అది మీ అలవాటు, మీకు ఏది అలవాటు ఉంటే అది ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకే నేను చెప్తున్నాను అనమాట. ఈజీగా వర్క్ అయిపోవాలి కదా, సో కొంచెం తొందరగా అయిపోతే ఒక 5 నిమిషాలు సేవ్ అయినా అంటే కదా, సో అట్లా నేను చెప్తున్నాను అనమాట. నేను ఇదే చేయమని
నేను ఎప్పుడు ఎవరికి చెప్పట్లేదు. మీకు కంఫర్ట్గా ఏది కంఫర్ట్గా ఉంటే ఆ వర్క్ చేయండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది లోపల మార్జిన్ కట్ చేసుకోవాలి. అసలు ఎంతో ఉంచకూడదు, ఎంత ఒక పాయింట్ ఉంచుకుంటే చాలు. కరెక్ట్గా ఒక పాయింట్ ఉండేలా చూసుకుని మొత్తం కట్ చేసేయండి. అసలు ఉంచొద్దు లోపల, ఎందుకంటే మళ్ళీ మందంగా తయారవుతుంది అక్కడ. ఆ నెక్ మనకి పట్టి వస్తుంది కదా, నెక్ పైపింగ్ పట్టి వేయడం వల్ల నెక్ షేప్ క్లియర్గా అర్థమవుతుంది. ఇలా నెక్కి బాడీకి ఇలా పట్టుకుని ఉంటుంది. అడ్వాంటేజ్ ఇది. పట్టీ లేకుండా డైరెక్ట్గా మీరు తిప్పేస్తే ఏమవుతుందంటే నెక్ షేప్ కరెక్ట్గా రాదు, అది కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. ఎందుకంటే లైనింగ్ ఒకటే ఉంటుంది కదా, దీనికి పట్టి ఎక్స్ట్రా మనం వేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే నెక్ మీద షేప్, అంటే బాడీ మీద ఈ బ్లౌజు ఇలా పట్టుకుని కూర్చోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఒకవేళ తిప్పేస్తే కొంచెం లూజ్గా అక్కడక్కడ కొంచెం పైకి లేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా పట్టి వేసుకోవడం ఉత్తమం. ఇది కొంచెం ఒక అరగంట ఎక్స్ట్రా అయినా సరే బ్లౌజ్ని ఇలాగే కుట్టుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది. చూపిస్తాను చూడండి. మొత్తం కట్ చేస్తాను, ఒక పాయింట్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఆ లోపల మార్జిన్, అంతే. ఇది ఒకసారి ఇట్లా చేసుకుని, ఇది కూడా అంతే, పావించి ఉండాలి. అంటే ఒక పాదం ఉంది కదా, ఆ పాదానికి మనకి బయటకు రాకుండా చూసుకోండి, ఫోల్డ్ చేసేసుకుని ఇట్లా. ఇప్పుడు మళ్ళీ అదే దాని మీద ఒక స్టిచ్ రన్ చేసుకుందాం. ఏదైతే మనం పైపింగ్ కోసం పెట్టుకున్నామో సేమ్ అట్లనే ఉంచేసి ఆ పాదాన్ని ఆ మధ్యలో ఈ గ్యాప్లో, పాదం మధ్యలో ఒక సైడు గ్యాప్ ఎక్కువ ఉంది, ఒక సైడు సూదికి ఆనుతుంది. ఆ సూది ఆనే టైప్ కాకుండా గ్యాప్ వైపుకి ఈ డోరీ పెట్టుకుని, పైపింగ్ డోరీ కరెక్ట్గా ఆ పాదానికి బయటికి రాకుండా పెట్టుకుని నీట్గా ఇలా కుట్టేసుకోవచ్చు. ఇది కూడా ఈజీ పద్ధతి, చూడడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ప్రాక్టీస్ చేయండి, 1-2 సార్లు చేస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఈజీ పని లేకపోతే సింగిల్ పాదం ఈజీ పని అనేది. సో ఇలా ఈజీగా కొంచెం నీట్గా చేసుకుంటే ఏమవుతుందంటే క్లియర్గా ఉంటుంది అనమాట. కరెక్ట్గా అంతా పావించి ఉండేలాగా చూసుకోండి, కరెక్ట్గా నీట్గా వస్తుంది డబల్ పాదం వల్ల. ఇది పైపింగ్ వేసే పద్ధతి విధానం ఇట్లా ఉంటుంది. అంతేగాని లైనింగ్కి అటాచ్ చేసేసి మెయిన్ క్లాత్ ఇలా తిప్పేసుకుంటే ఏమవుతుంది, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది అంటే నార్మల్ పని వర్క్ అనమాట. ఇది కొంచెం ప్రొఫెషనల్ వర్క్. మీకు కావాలంటే అది ఈజీ అవుతుందంటే అదే చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే చేయమని చెప్పను. ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేయండి, పని చేసి డబ్బులు అడగండి, ఇస్తారు. ఇంకా అందరూ అంటూ ఉంటారు మేము ఇంత పని చేసినా మాకు అంతెవరో ఇంతెవరో అని. ఇక్కడ మనం ఒకటి చేయొచ్చు, అందరం కలిసి ఒకే రేట్ ఫిక్స్ చేసుకుంటే అందరూ ఒకటే రేట్ వస్తుంది. ఎవరి దారిన నేను తక్కువ కుడతా అనుకుంటే ఇక్కడ లాభపడేది కస్టమర్లు మాత్రమే, మనం కాదు. సో నలుగురు ఒక ఊర్లో నలుగురు ఉన్నారు టైలర్లు అంటే నలుగురు మాట్లాడుకుని మనం ఇంత రేట్ పెట్టుకుందాం, మీ బిజినెస్ మీది మా బిజినెస్ మాది అని చెప్పుకొని రేట్ మాత్రం కాన్స్టెంట్గా పెట్టుకుంటే కస్టమర్కి వేరే ఆప్షన్ లేక ఎంత ఇచ్చి కుట్టించుకుంటారు. ఈ నలుగురిలో ఎవరు బాగా కుడుతున్నారో వాళ్ళ దగ్గర కుట్టించుకుంటారు. సో ఇలా కాకుండా ఇంకో వర్క్ కూడా చేయొచ్చు. ఏదంటే నేను చెప్తాను. ఇప్పుడు లోపల ఇది కట్ వేసేసుకున్నాం కదా, లోపల ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ దాకా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలి, జాగ్రత్తగా కట్ చేయండి. ఒకవేళ బ్లౌజ్కి ఏమన్నా టచ్ అయ్యి కత్తిరి టచ్ అయ్యి కుట్క పడిందంటే, బొక్క పడిందంటే మొత్తం బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఇది కట్ చేసే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఒకసారి కత్తిరి లోపలికి దూరిపోతూ ఉంటుంది, దూరిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఆ పార్ట్ మొత్తం మార్చాల్సి వస్తుంది. సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. అస్సలు టెన్షన్ పడొద్దు, తొందరపడొద్దు అస్సలు. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, చూపిస్తాను చూడండి పైపింగ్ ఎలా వచ్చిందో. ఇది కరెక్ట్గా చూసారు కదా ఎట్లా ఉందో, కొంచెం నీట్గా పద్ధతిగా. సింగిల్ పాదానికి అయితే ఇట్లా కనపడదు, కొంచెం ఎక్కువ తక్కువలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నడుము కూడా వేసేస్తాను ఒక సైడు, అంటే బ్యాక్ సైడ్ మాత్రం నడుముకి వేసుకోవాలి, ఎందుకంటే అది కూడా అంతే ముడుచుకుపోయి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది.
మనం పైపింగ్ వేస్తే కొంచెం గట్టిగా పట్టుకుని ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇలా చేయత్తగానే కొంచెం పైకి లేస్తూ ఉంటుంది బ్లౌజు, అది కామన్గా జరుగుతుంది అది. సో పైకి జరిగినప్పుడు ఇట్లా మడతలు మడతలు పడిపోకుండా ఈ పైపింగ్ కొంచెం కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో ఇదే విధంగా పైపింగ్ చేసుకోవాలి, ఏదైతే మనం నెక్ వేసాం అట్లనే. సో ఇలా చేయండి. నలుగురు ఉంటే ఒకవేళ ఒక ఏరియాలో మీ ఊరిలో ఒక నలుగురు టైలర్లు మీ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక రేటు ఫిక్స్ చేసుకోవడం, లేదు అంటే నలుగురు ఒక దగ్గర పని చేసుకోవడం. అంటే నలుగురు కలిసి పని చేసుకుంటే కొంచెం డబ్బులు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అంతేకాకుండా తలకుదారి వెళ్ళారంటే ఏం మిగలవు డబ్బులు. అందుకని ఇది జాగ్రత్తగా ఆలోచించుకుని చేసుకోండి. ఒకవేళ మా ఊర్లో ఒక 10 మంది గ్యాదర్ అయ్యి మేము కొంచెం నేర్చుకోవాలనుకుంటున్నామని నాకు ఎవరైనా ఇట్లా చెప్తే ఆ ఊరికి నేను వస్తాను. ఒక 10 days అట్లా ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ నేను మా విజయవాడకు వచ్చేస్తాను. ఇదొక ఫెసిలిటీ చెప్తున్నాను. ఇలా కావాలంటే ఇలా కూడా చేసుకోండి. ఒక మినిమం 10 మంది ట్రైన్ చేసుకోవాలనుకుంటే గ్యాదర్ అయ్యి కొంచెం మంచిగా నాకు చెప్పండి, పలానా ఏరియా అది, పలానా దగ్గర ఎంతమంది ఉన్నాము, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటే ఒక 10 days మాత్రమే వచ్చి నేను మీకు చెప్పేసి వెళ్ళడానికి కొంచెం మనకు అదొక ఫెసిలిటీ ఉంది. అదొకటి చూద్దాం ఫ్యూచర్లో కావాలి అనుకుంటే. ఈలోపు మాత్రం ఇట్లా ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా, ఇది మళ్ళీ సేమ్ లైనింగ్ 2 inches వరకు కట్ చేసుకోండి. ఇది బ్యాక్ నడుము కోసం 2 inches విడ్త్లో స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది క్రాసింగ్ కట్ చేయాలి. ఇది క్రాస్ కట్ చేయక్కర్లేదు, స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. సేమ్ ఈజీగా అయిపోతుంది ఇది కూడా. అంతే, ఇది అయిపోయింది నడుము దగ్గర. ఇప్పుడు ఇది మార్జిన్ కట్ చేయొద్దు, ఎందుకంటే అది కట్ చేసాం కదా అని ఇది కట్ చేయొద్దు, ఇది ఉంచండి. ఫ్యూచర్లో మనకి లెంత్ పెంచాలి అన్నా ఏదైనా ప్రాబ్లం అయినా ఇది మాత్రం కొంచెం ఉపయోగపడుతుంది. సో ఒకసారి గోరుతో ఇట్లా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇది మినిమం 30 inch ఉండేలా చూసుకోండి. 30 inch విడుతుండేలా చూసుకోండి పట్టి. ఓకేనా, 30 inch పెట్టుకొని మడత ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఆ పైపింగ్ దగ్గరే, పైపింగ్కి మధ్యలో వెళ్తుంది, ఆ స్టిచ్ కనపడదు. ఇలా స్టిచ్ చేసుకోండి ఒకటి. దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు కింద మార్జిన్, ఎందుకంటే కింద కొంచెం స్టిఫ్గా ఉంటుంది. కొంచెం 1/4 inch మళ్ళీ పెంచాలి అనుకుంటే పెంచుకోవచ్చు బ్లౌజ్ లెంత్. సో అంతవరకు రాకపోవచ్చు, బట్ ఇది కొంచెం ఉంటే స్టిఫ్గా ఉంటుంది కదా, సో దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఇలా మొత్తం 1/4 inch ఉండేలాగా పట్టి కట్ చేసుకుందాం. సేమ్ ఎట్లానే మెడ ఎట్లానే కట్ చేసుకున్నాము, సేమ్ ఇది కూడా అంతే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేద్దాం. జాగ్రత్తగా కట్ చేయండి ఇది కూడా, అసలు తొందరపడొద్దు. కత్తెర కొంచెం షార్ప్ ఉంటే గుచ్చుకుపోతే లోపలికి, గుచ్చుపోయి బొక్క పడిపోయిందంటే బ్లౌజ్ మొత్తం వేస్ట్ అవుతుంది, వేరే క్లాత్ కూడా దొరకదు. సో ఇది జాగ్రత్త చేసుకోండి. ఇట్లా ఇది అన్నమాట. సో ఒకసారి చూపిస్తాను, ఇది కూడా ఒకసారి ఐరన్ చేస్తే ఇంకా నీట్గా అవుతాయి ఇవన్నీ. ఇది చూసారు కదా, అసలు కనపడకుండా ఎంత ఫైన్గా ఉంటుంది. ఇట్లా మీరు డబల్ దాంతో వేసుకుంటే, సో ఇది నడుంకి ఉన్న లైనింగ్, సారీ పైపింగ్. ఓకేనా, దీని తర్వాత హ్యాండ్కి వచ్చేసి మీరు లైనింగ్కి అటాచ్ చేయొద్దు. మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దానికి లైనింగ్కి మెయిన్ క్లాత్కి మాత్రమే పైపింగ్ అటాచ్ చేయండి. మెయిన్ క్లాత్కి మనం 2.5 inches ఈ మార్జిన్ తీసుకున్నాం పైపింగ్కి, అదే 1/4 inch సేమ్ దానికి దీని మీద పెట్టుకొని ఒక లైన్ పైపింగ్ వేసుకున్నాం. దీనికి మెయిన్ దానికి లైనింగ్కి కాదు పెట్టాల్సింది. లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేస్తే ఏమవుతుందంటే అది కాటన్ ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది కదా, కొంచెం షింక్ అయిపోయి లాగేస్తుంది. సో నెక్ మీరు 10 కట్ చేస్తే పైపింగ్ వేసిన తర్వాత అది 9.5 వస్తుంది. అంటే 30 inch లెంత్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో లెంత్ పైకి వెళ్ళిపోతుంది, నెక్ డీప్ కూడా తక్కువ అయిపోతుంది. ఇది అంతే సేమ్.
ఇలా మెయిన్ క్లాత్ మీద వేసుకుంటున్నాం. ఇలా వేసుకుంటేనే కొంచెం ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. కాటన్ లైనింగ్కి వేస్తే ముడతలు వచ్చేస్తుంది. ఇది కూడా అంతే. ఇది సెకండ్ హ్యాండ్ పెట్టేస్తున్నాను. ఇది కూడా సో అయిపోయింది. అది కొంచెం తక్కువైంది పర్లేదు, బట్ అది కొంచెం ఎక్కువ ఉంది క్లాత్. అది నో ప్రాబ్లం, అడ్జస్టబుల్. అది లోపలికి వెళ్ళిపోతుంది, అంత పెద్ద ప్రాబ్లం లేదు దాంతో. సో ఇది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట, నో ప్రాబ్లం. దానివల్ల నాకేం ఇబ్బంది లేదు. చూపిస్తాను. ఇది దీనికి పైపింగ్, అది లైనింగ్ అటాచ్ చేస్తాను, అది కూడా చూడండి. అంటే ఇది హ్యాండ్ కదా, ఇది తిప్పేసుకోవచ్చు డైరెక్ట్ లైనింగ్తో అటాచ్ చేసుకొని చూపిస్తాను. అది కూడా చూడండి క్లియర్గా. ఇది హ్యాండ్ మనం దాని మీద పెట్టేసుకున్నాం. అదే పావించ్ మార్జిన్ పెట్టుకున్నాం. పావించ్ మార్జిన్ పెట్టేసుకుని సేమ్ ఏదైతే ఇందాక మనం నెక్ పట్టీ వేసామో కాటన్ది, సేమ్ ఇదే అంతే. ఆ పట్టీలాగా అయిపోతుంది అన్నట్టు. సో ప్రాబ్లం ఉండదు. ఇది కూడా అంతే ఈజీగా. మీకు డబల్ పాదం పెట్టుకుంటే మాత్రం అస్సలు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, నీట్గా అయిపోతుంది. ఇది కొంచెం కష్టమైన పనిలాగా ఉంటుంది, కానీ కష్టం కాదు, చాలా తేలికైన పనే. ఏ సెట్టింగ్ అర్థమైతే చాలు, కొంచెం ఈజీగా అయిపోతుంది. సో ప్రాబ్లం లేదు. ఇలా వేసుకోండి. ఫ్రంట్ది మాత్రం మీరు ఇట్లా తిప్పేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండు ఒక సైడ్ అవ్వకుండా ఉండాలి. అంటే ఆ ఫ్రంట్ కుట్క పెట్టుకున్నాం కదా, ఏదైతే ఫ్రంట్ బ్యాక్ అని కట్ చేసుకుని కుట్క పెట్టుకున్నాం కదా, దానికి ఈక్వల్గా ఆపోజిట్ లైన్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది అప్పుడు మీకు రెండు ఈజీ అవుతాయి అనమాట. సో రెండు, లేదంటే ఒక సైడ్గా అయిపోతుంటాయి. మీరు ఎంత కష్టపడినా ఒక్కోసారి ఎంత తెలివిగా పనిచేసినా ఈ రెండు ఒకటే సైడ్ అయిపోతాయి ఒకసారి. దానికోసం మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఒక కుట్క ఏ సైడ్ ఉందో అదే సైడ్కి ఇంకో కుట్క వచ్చింది అనుకోండి, రెండు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తాయి అనమాట. పాయింట్ మార్జిన్తో మనం ఈ హ్యాండ్ లైనింగ్ అటాచ్ చేసుకుని తిప్పేసుకుంటున్నాం అంతే. హ్యాండ్ని తిప్పేసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడ మీరు పట్టీ పెట్టొద్దు. పట్టీ పెడితే మళ్ళీ ఈ హ్యాండ్ దగ్గర కొంచెం టైట్ అవుతుంది. సో ఇది ఈజీగా మీకు. ఇప్పుడు దీని మీద ఇంకో స్టిచ్ చేసుకోవాలి. లబ్ సిలై అంటారు కదా. సో లోపల మార్జిన్ ఎక్కువ ఉంది, మనం లబ్ కాదు, ఒక పాయింట్ మందంలో స్టిచ్ చేసుకోవాలి. అంటే పాయింట్స్ దూరంగా వేసుకోవాలి. అప్పుడు ఆ లోపల లైనింగ్ బయటకు రాకుండా ఉంటుంది అనమాట. సో అలా మార్జిన్ని బయటికి పెట్టుకోవాలి లైనింగ్ సైడ్కి. ఇలా పావించు, అదే మన పాదం ఉంది కదా, ఆ పాదం సైడ్కి అక్కడ స్టిచ్ చేసుకోండి నీట్గా. మార్జిన్ బయటకు వచ్చేలా చూసుకోండి లైనింగ్ వైపుకి. ఇప్పుడు మార్జిన్ మొత్తం లైనింగ్కి అటాచ్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ ఎక్కిన తర్వాత ఆ లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది అనమాట. మీరు హ్యాండ్ వేసుకునేటప్పుడు, బ్లౌజ్ వేసుకునేటప్పుడు మార్జిన్ బయటకు రాకుండా ఉంటుంది. సో ఇది పని తీరు పద్ధతి. అంతేగాని నాకు తెలిసి నేను 2-3 థంబ్నెయిల్స్ చూశాను ఇట్లానే వీడియోలు. ఇట్లా స్క్రోల్ చేస్తూనే నాయి వస్తున్నాయి కదా, నాకు రిలేటెడ్గా అన్నీ వస్తుంటాయి కదా. ఇలా స్క్రోల్ చేస్తుంటే రోజుకి 10 బ్లౌజులు కుట్టుకోవచ్చు ఈ చిన్న టిప్స్ తెలుస్తాయని నాకు. అట్లా ఏం జరగదండి. 10 బ్లౌజులు కాదు, మహా కుట్టగలిగితే 4 కన్నా ఎవ్వరు ఎక్కువ అంతకు మించి కుట్టలేరు. 10 బ్లౌజులు కుట్టారంటే రోజు 10 బ్లౌజులు కుట్టడం జరగదండి. అలా జరిగిందంటే చాలా కష్టమైన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మహా అయితే 4 బ్లౌజులే మనం రోజుకి వచ్చేసి కుట్టగలం, అంతకు మించి అయితే ఎవరు కుట్టలేరు. ఒకవేళ కుడతానంటే కుట్టుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఫ్యూచర్లో వచ్చే దాని ఏంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు సిద్ధంగా ఉండి 10 బ్లౌజులు కుడతారా, 20 బ్లౌజులు కుడతారా మీరు చూసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ కుడితే కరెక్ట్గా కుడితే బ్లౌజ్ మినిమం 2 గంటల నుంచి 3 గంటలు టైం పడుతుంది. 10 బ్లౌజులు కుట్టాలంటే 30 గంటలు ఒక రోజులో ఉండవండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అది అంతా చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ చేసేటప్పుడు తెలుస్తుంది మొత్తం అని ఎక్కడెక్కడ పట్టేసి ఉంటాయి అంతసేపు మీరు మిషన్ మీద కూర్చుంటే. సో అది జరిగే పని కాదు. ఇప్పుడు ఇది నేను ఐరన్ చేసి తీసుకొచ్చాను మళ్ళీ మొత్తం. ఇవి ఒకసారి నేను జాయింట్ తర్వాత వేస్తాను. ఒకసారి ముందైతే లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోండి. జాయింట్ తర్వాత ఎందుకు వేయాలి అంటే, మనం తర్వాత జాయింట్ వేస్తే ఏమవుతుందంటే ఆ జాయింట్ పిగిలిపోకుండా ఉంటుంది. అంటే లైనింగ్తో పాటు మనం జాయింట్ వేస్తున్నాం కాబట్టి లైనింగ్ పిగిలిపోకుండా ఉంటుంది జాయింట్.
ఇలా నీట్గా అటాచ్ చేసుకోండి క్లాత్ని. హ్యాండ్ని జాయింట్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తం నీట్గా. ఏదైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్ చేసి అడగండి. అందరూ మంచిగా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. చాలా సంతోషం. నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. బాగుంది, బాగా రెస్పాన్స్ అయితే మంచిగా వస్తుంది. అందరికీ పెద్ద థ్యాంక్స్. ఇట్లా నీట్గా కుట్టేసుకున్న తర్వాత మనం జాయింట్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది కట్ చేసేద్దాం. ఇది అటాచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ జాయింట్ వేస్తాను. జాయింట్ వేయడానికి మనం క్లాత్ తీసుకున్నాం, ఒకటి క్లాత్ తీసుకుని జాయింట్ వేద్దాం. ఇప్పుడు దీనికన్నా ముందు మీరు ఈ టాకా స్టిచ్ దూరం ఏదో ఉంది కదా, మనం 2.5 పెట్టి చేస్తాము దారం. అంటే 2.5 నెంబర్ పెట్టేసుకుని ఈ స్టిచ్ చేస్తాం. కానీ ఈ జాయింట్ వేసేటప్పుడు మాత్రం అది తగ్గించుకోవాలి. అది 1.5 దగ్గరే పెట్టుకోవాలి, చేయాలి. అది చూపిస్తాను మీకు. 1.5కి చూసారు కదా, 1.5 దగ్గర మాత్రమే ఈ టాకా అడ్జస్ట్ చేసుకొని జాయింట్ వేసేటప్పుడు ఇలా వేయాలి. ఇలా వేస్తే ఏంటంటే త్వరగా పెగిలిపోకుండా ఉంటుంది అక్కడ క్లాత్. ఏ క్లాత్ అయినా సరే మనం ఇట్లానే చేసుకోవాలి, లేదంటే క్లాత్ పిగిలిపోతుంది. ఇలా ఒక స్టిచ్ చేసేసుకున్నాం. సో ఇది ఇట్లా ఇటు పెట్టేసుకుని కరెక్ట్గా ఆ లైనింగ్ ఎక్కడ ఉందో మళ్ళీ ఆ లైనింగ్కి అటాచ్ చేసుకుంటే మీకు ఆ జాయింట్ చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్తో పాటు ఆ జాయింట్ కూడా నీట్గా అలా పడి ఉంటుంది. లేదంటే జాయింట్ సపరేట్ చేస్తారంటే, ఏదంటే మెయిన్ క్లాత్కి సపరేట్గా జాయింట్ చేశారంటే జల్దీ పిగిలిపోతుంది అన్నట్టు. సో అలాంటి పొరపాట్లు చేయకుండా జాయింట్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. జాయింట్లు రాకుండా ఏ బ్లౌజ్ ఉండదు. ఒకవేళ మీరు క్లాత్ తీసుకుని 1.5 మీటర్ క్లాత్ తీసుకుంటే, కాదు 1.10 తీసుకుంటే అప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. చీరల బ్లౌజులు అంత ఉండవు, 80 పాయింట్స్ 70 పాయింట్స్ అట్లా ఉంటాయి. కాబట్టి ఇలాంటి జాయింట్స్ అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. చూసారు కదా, లైనింగ్కి మళ్ళీ అటాచ్ చేసుకున్నాను. ఇది కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా. సో ఇది ప్రాసెస్ అంతే. 10 బ్లౌజులు కుట్టడం జరగదని, మహా అయితే 4 మించి ఎవరు కుట్టలేరు. అంతకుమించి నాకు తెలిసి చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే అది బ్లౌజ్ లాగా ఉండదు. మళ్ళీ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. మీరు ఆ 10 బ్లౌజులు కుట్టినట్టు అవ్వదు అది. సో నిదానంగా కుట్టుకోండి, 4 బ్లౌజులే కుట్టుకోండి, పనికొచ్చేలా కుట్టుకోండి. పనికిరాని చెత్త 10 ఉంటే ఏం లాభం చెప్పండి. సో ఇవన్నీ మీరు థంబ్నెయిల్స్ చూసి కమిట్ అవ్వమాకండి. అది జరగవు, ఓకేనా? ఏదైతే జరుగుతుందో అదే చెప్తున్నాను. 2 గంటల నుంచి 3 గంటలు నా బ్లౌజ్ ప్రకారం నేను కుడితే, ఫినిషింగ్గా కుడితే నాకు టైం పడుతుంది అనమాట. 3 గంటలు, మినిమం 3 గంటలు పడుతుంది. ఒకవేళ నేను లోడింగ్ చేయను, నార్మల్గా కుడతాను అంటే మినిమం 2 అవర్స్ టైం పడుతుంది. ఆ 2 అవర్స్ అంటే రోజుకి వచ్చేసి 8 గంటలు మాత్రమే మనం పని చేయగలం. అంతకుమించి పని చేయలేం. ఒకవేళ చేస్తాను, నాకు ఓపిక ఉంది అంటే చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓవర్ టైం చేసుకున్నా సరే. మహా అయితే 5 బ్లౌజులు అయితే, అంతకుమించి అయితే బ్లౌజులు అవ్వవు. ఇది జాయింట్ వేసే పద్ధతి. ఇది రెండో హ్యాండు. సో జాయింట్ వేసేస్తున్నాను ఇది కూడా. ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసుల గురించి నేను కొంచెం చెప్తాను. ఒక 1 వీక్ అయితే టైం పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, కొంచెం హడావుడిగా ఉన్నాం. ఇంకా రూమ్ చూస్తున్నాను ఫస్ట్. ఈ క్లాసెస్ చెప్పడానికి ఒక రూమ్ అయితే కావాలి, వచ్చిన వాళ్ళు అకామిడేషన్ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కొంచెం స్టార్ట్ చేస్తాను కొంచెం నీట్గా. సో వేరే ఊర్ల నుంచి వస్తారు, ఒక 10 days 1 month ఉండే ఫెసిలిటీ అయితే మనం ఇవ్వగలగాలి కదా. సో దానికోసం ఏర్పాటు చేస్తున్నాం అనమాట. సో ఇది ఫ్రంట్ కుట్కా కదా, ఇది ఒకసారి మార్కింగ్ పెట్టుకోండి. ఇంకోటి చెప్పాను కదా, ఇది గ్యాదరింగ్ ఇచ్చుకోవాలి అని. ఆ గ్యాదరింగ్ కోసం ఒకసారి ఇలా పెట్టుకోవాలి. నేను చాలాసార్లు ఇది షార్ట్ చేసి పెట్టాను, బట్ అయినా సరే చూపిస్తున్నాను. ఆ బ్యాక్ వెనకాల ఒక వేలు పెట్టుకొని ఒకసారి ఒక రన్ చేసుకుంటే స్టిచ్ అది గ్యాదరింగ్ అయిపోతుంది అనమాట. దీన్ని గ్యాదరింగ్ అంటారు. కొంచెం లూజ్ పెట్టుకోవడం అంతే తెలుగులో అయితే. సో ఇది ఇట్లా రౌండ్గా ఎక్కుతుంది అనమాట. చూసారు కదా, అప్పుడు హ్యాండ్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం హ్యాండ్ ఎక్కించుకోవచ్చు. దీన్ని చూపిస్తాను, అది కూడా హ్యాండ్ ఎట్లా ఎక్కిస్తాము. ఇది హ్యాండ్, అది
ఈ హ్యాండ్ని ఎప్పుడు మనం కింద పెట్టుకోవాలి అంటే పై పక్క బాడీ ఉండాలి, కింద పక్క మెషిన్కి కింద ఇది ఉండాలి హ్యాండ్. ఒకసారి చూసుకుందాం. సెంటర్ నుంచి హ్యాండ్ నాకు తెలిసి సరిపోతుంది. ఇది అన్నీ కరెక్ట్గా మెజర్ చేసి చేస్తాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. అది కింద పెట్టుకున్నాను. సో ఇది ఒకసారి స్టిచ్ చేసుకుందాం. ఎక్కువ మార్జిన్ ఉండదు మనకి, మనం పెట్టుకునే మార్జినే పావించ్ కన్నా ఒక పాయింట్ ఎక్స్ట్రా. ఆ పాయింట్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రాది మాత్రం ఇక్కడ తీసేస్తున్నాం. ఒక పాయింట్కి మనం స్టిచ్ చేసుకుంటున్నాం అంతే. చూడండి ఇట్లా కొంచెం నీట్గా కొంచెం ఎక్కించుకుంటూ కిందది మాత్రం లూజ్ వదిలేయాలి, పైది మాత్రం కరెక్ట్గా చూసుకుంటూ ఎక్కించుకోవాలి. సెంటరు మళ్ళీ సెంటర్ అటు ఇటు అవ్వకూడదు. ఆ జాయింట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి, ఫ్రంట్ సైడ్ కాదు. ఎందుకంటే పైపింగ్కి బ్యాక్ సైడ్ ఇచ్చాం, దీనికి కూడా బ్యాక్ సైడ్కి రావాలి జాయింట్. సో కిందది మాత్రం కొంచెంగా లూజ్ ఇచ్చుకుంటూ పైది మాత్రం కరెక్ట్గా పట్టుకోండి, టైట్గా లాగొద్దు. లాగితే మళ్ళీ ఆర్మోల్ సాగిపోతుంది. చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా, సరిపోతుంది కరెక్ట్గానే వేసేయచ్చు. దీన్ని పెట్టేసుకుంటున్నాను. సో ఇది హ్యాండ్ లోడింగ్ పద్ధతి విధానం. మీకు లోడింగ్ కొంచెం ఇబ్బంది అయితే మీరు ఇంటర్లాక్ అనేది చేసేసుకోండి, ఇంటర్లాక్ చేసుకోకపోయినా మీ ఇష్టం, ప్రాబ్లం లేదు. ఇది ఎక్స్ట్రా ఇప్పుడు ఒక స్టిచ్ చేశాను కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది లైట్గా, కొంచెం ఎగుడు దిగుళ్ళు, కొంచెం దారాలు రావడం అట్లాంటివన్నీ. అది ఫినిషింగ్ కోసం అది కట్ చేసేద్దాం. ఎక్స్ట్రాస్ ఉన్నాయంత ఇది కూడా అంతే నీట్గా కట్ చేసుకోండి. ఎక్కడన్నా ఒక నాచ్, ఒక కుట్క, ఒక కత్తిరి బాడీకి కానీ పడిందా బ్లౌజ్ ఎందుకు పనికిరాదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తున్నాను. హ్యాండ్ ఎక్కించుకునేటప్పుడే చాలా టైం పట్టేస్తుంది. మీరు విసుగు అనుకోకుండా చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇది విధానం. ఎక్కడన్నా ఒక చోట జారిపోతుంది స్టిచ్, ఆ జారిపోయిన దగ్గర మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకోండి. లేదంటే ఒకసారి కత్తిరి కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తెగిపోతూ ఉంటాయి, అక్కడ మళ్ళీ వేసుకోండి కొంచెం స్టిచ్. సో ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కొంచెం ఉంది, సో ఒకసారి బ్యాక్ తిప్పి చూసుకుని గోరుతో ఇట్లా అనుకుంటే జాయింట్ దగ్గర అది బయటకు రావడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇది కూడా అంతే. మళ్ళీ మీరు లోడింగ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ అనేది కిందే ఉండాలి, పైన పెట్టుకోకూడదు. కింద ఉంటే ఆ పళ్ళు కొంచెం ఆటోమేటిక్గా మనకి లూజ్గా ఎక్కడానికి పనికి వస్తుంది అనమాట. ఇది హ్యాండ్ లూజ్ పెట్టేసాను, హ్యాండ్ కిందకి పెట్టేశాను, బాడీ పైకి పెడుతున్నాను. సో ఇది అంతే సేమ్. అదే పావించి ఇంకా మిగిలింది మనకి మార్జిన్ ఇంకెక్కువ లేదు ఇక్కడ. పావించి అంటే ఆ పాదంలో సగం మాత్రమే పావించి. ఆ మార్జిన్ అనేది ఆ పాదానికి బయటకు రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా కరెక్ట్గా దానికి ఉండేలా చూసుకుంటే, లోపల ఏదన్నా మీరు ఎక్స్ట్రా క్లాత్ వదిలేస్తే అది పీసులుగా బయటికి కనిపిస్తుంది. సో అందుకని అది కట్ చేసేసాం. ఇది మొత్తం కనిపించకపోవచ్చు, బట్ ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. చేస్తాను. ఇది హ్యాండ్ ఎక్కిచ్చిన తర్వాత ఇట్లా రావాలి. చూసారు కదా, బాడీ ఎక్కడ ముడతలు లేదు, కరెక్ట్గా ఉంది. చూడండి ఇది ఫ్రంట్ బాడీ ఇక్కడ కరెక్ట్గా ఉంది, హ్యాండ్ కొంచెం లూజ్గా ఉంది, అట్లనే ఉండాలి. ఇది బ్యాక్ సైడ్. ఒక సూట్కి హ్యాండ్ ఎక్కించినట్టు రావాలన్నమాట. బాడీ ఎక్కడ లూజ్ ఉండకూడదు, ముడతలు రాకూడదు, అప్పుడు మాత్రమే హ్యాండ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు సైడ్ కుడతాను చూడండి. ఇది ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడే పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండవు దీనికి. సైడ్ అటాచ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం ఆల్రెడీ సైడ్ ఫ్రంట్ పట్టి పెట్టినప్పుడు మాత్రమే ఒకసారి చూసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ మ్యాచ్ అయితే లేదో. సో అలా మ్యాచ్ చేసుకుంటే ఇక్కడ ఆ డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్గా నీట్గా హ్యాండ్ ఎక్కిస్తుంది అనమాట. సో ఇది హ్యాండ్.
నేను హుక్కులు కాజాలు ఒక చిన్న వీడియో చేసి పెడతాను అది. అంటే హుక్ పట్టి, కాజా పట్టి ఎట్లా కుట్టాలో అనేది. దీనిలో చాలా పెద్దగా అయిపోతుంది ఇది. అరగంట అయిపోయింది ఇప్పటికే ఇది. సో అది ఇంకో 10 మినిట్స్ ఉంటుంది. ఆ 10 మినిట్స్ని నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. అది రేపు మార్నింగ్ చేస్తాను. ఇది మాత్రం ఈ రోజుకి చూడండి, నేర్చుకోండి. ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు క్లియర్గా అడిగితే నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది వేసుకున్నాం కదా, అట్లానే సేమ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం. ఇది కూడా అంతే, గోరతో గీత గీసుకొని ఇట్లా ఇప్పుడు సైడ్ కుడదాం. నేను ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. నడుం కొలత పెట్టుకోవాలి, ఆర్మల్ కొలత పెట్టుకోవాలి, ఇంకా హ్యాండ్ లూజ్ కొలత పెట్టుకోవాలి. ఈ 3 మార్కింగ్ చేసుకోండి. అది బ్యాక్ సైడ్ నుంచి. సో కరెక్ట్గా నీట్గా అలా పట్టుకొని నిదానంగా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఫాస్ట్గా 2వ స్టిచ్ 3వ స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం కొంచెం స్లోగానే వేసుకోండి. ఇది సో కాజా పట్టి, హుక్ పట్టి మాత్రం రేపొద్దున పెడతాను. ఇది మాత్రం చాలు. ఇది ఇప్పుడు 3 స్టిచ్లు వేస్తాను చూడండి. ఇది కూడా అంతే, ఒక పాదం మాత్రమే పెట్టుకోవాలి. అంతకుమించి ఎక్కువ దూరం మీరు స్టిచ్ చేస్తే ఒక స్టిచ్ ఓపెన్ చేయగానే ఓవరాల్గా 1.5 ఇంచ్ అట్లా లూజ్ అవ్వకూడదు. బ్లౌజు 1 ఇంచ్ లూజ్ అవ్వాలి అంతే. అంటే ఇటొకటి ఓపెన్ చేస్తే 1 ఇంచ్ మాత్రమే ఓపెన్ అవ్వాలి. అంటే 1/4 ఇంచ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అంతేగాని కొంచెం ఎక్కువ చేసుకుంటే 1.5 ఇంచ్ లూజ్ 2 ఇంచులు వెళ్ళిపోతే చాలా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట. సో అందుకని 1/4 ఇంచే ఉండేలాగా ఇంకో స్టిచ్ చేసుకోండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది 3 స్టిచ్ అనమాట. ఇది కూడా వేసేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. సో ఓవరాల్గా నేను ఒకసారి లుక్ చూపిస్తాను. బ్లౌజ్ది తిప్పి చూపిస్తాను. చంకలం చూడండి ఎంత కరెక్ట్గా ఉంటుందో, అటు ఇటు వెళ్ళకుండా స్టిచ్. ఇది పర్ఫెక్షన్ అంటే కరెక్ట్గా ఉంది కదా, అటు ఇటు లేకుండా. ఓకే, థ్యాంక్ యూ.